వాళ్ళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళగా, రాజకీయ నేత, ప్రజాప్రతినిధిగా కవిత బెయిల్కి అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించనున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో వారంతా హస్తీనాకు వెళ్లారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ, ఈడీ కేసులో సుమారు 6 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. కానీ ఈ కేసుల్లో ఆమె ట్రయల్, హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులు తిరస్కరించాయి. దీంతో కవిత సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ లభించింది. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో ఆమెకు బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. బెయిల్ రాకపోతే సిబిఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన అనంతరం బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్లయింది. మరి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత దాదాపు ఇప్పటికీ 156 రోజులుగా కూడా జైల్లో ఉండడం జరిగింది. ఇప్పటికే స్థానిక కోర్టులను, హైకోర్టును ఆశ్రయించగా కూడా ఆ కోర్టులను కూడా తిరస్కరించడం జరిగింది బెయిల్ను. మొత్తానికి ఈరోజు మాత్రం సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కవిత తరపు లాయర్ ముహుల్ రోహత్గి కూడా ఈ యొక్క తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ధర్మాసనం ఏదైతే గవాయ్, అదేవిధంగా జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా దీనికి తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం కల్లా ఇది దాదాపు అంటే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత ముందు కంటే దాదాపు 18 కేసులు కూడా ముందు విచారణ తర్వాత 19వ కేసుగా కూడా ఈరోజు నెంబర్ కవిత కేటాయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దీన్ని విచారించిన అనంతరం బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనటువంటి
కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఒకవేళ ఈ రోజు కనుక బెయిల్ వస్తుందని కూడా మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ ఒకవేళ రాకుంటే సిబిఐ అదేవిధంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయాలి, నిరసన వ్యక్తం చేయాలని కూడా పార్టీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ మొత్తానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి కేసు అంటే సెక్షన్ 45 కింద కూడా మహిళకు ప్రత్యేకమైనటువంటి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కూడా తమ యొక్క వాదనలు వినిపిస్తూ ఉంది. ఇదే కోవకు చెందినటువంటి కానీ ఇప్పటికే దీనికి సిబిఐ కావచ్చు, ఈడీ తమ యొక్క వాదనలు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మామూలు వ్యక్తి కాదు అతను, దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అందుకే బెయిల్ ఇవ్వకూడదని కూడా గతంలో కోరడం జరిగింది. దాన్ని సమర్థించినటువంటి కోర్టు ఇప్పటివరకు కూడా బెయిల్ ఇవ్వలేదు. కానీ ఈరోజు మరోసారి కూడా కోర్టు ఈరోజు కోర్టులో కూడా దీని యొక్క ధర్మాసనం కూడా విచారణ చేపట్టారు, దీని విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు బెయిల్ రాకుంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు ప్లాన్ ఒకలాగుంటే మాత్రం చూడాలి ఎలా ఉంటుంది. ఈడీ కూడా ఈడీపై కూడా ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు ఎందుకు లేట్ చేశారని కూడా కోర్టు కొంచెం మందలించినట్టు కూడా తెలిసింది గతంలో. కానీ ఇప్పుడు కొంత సమయం కావాలని వారు కోరడంతో సమయం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఛార్జ్షీట్ మొత్తం కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అసలు ఏంటి ఎలా జరిగింది అన్న కోణంలో కూడా మొత్తానికి. కానీ ఈరోజు ఈ మధ్యాహ్నం కల్లా కూడా ఈ యొక్క కోర్టు విచారణకు రానుంది. బెయిల్ వస్తుందా, వస్తే ఒకవేళ ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఇస్తుంది అని కూడా అన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ రాకుంటే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీలో ధర్నా కావచ్చు, నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఓకే రాజ్ కుమార్, అయితే మరి ఇప్పటికీ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్ కానివ్వండి, మనీష్ సిసోడియా కూడా బెయిల్ అయితే లభించింది. మరి ఈ నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశాభావంతో అయితే అటు కేటీఆర్ కూడా ఉన్నారు. ఒకవేళ రాని పక్షంలో మరి అక్కడ ధర్నా చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పోలీసులు కానీ ఎలాంటి చర్యలైనా తీసుకుంటున్నారు? అఖిల ఇప్పటికే అంటే ఢిల్లీకి నిన్ననే చేరుకొని ఇక ఈరోజు కోర్టు ఉన్న నేపథ్యం ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో నిన్ననే కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అంటే ముఖ్య కార్యకర్తలు, పార్టీలు, మాజీ ఎమ్మెల్యేలు అదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు చాలామంది కూడా ఢిల్లీకి వెళ్ళి ఇప్పటికే విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కోర్టు వద్ద కూడా అంటే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఒకవేళ బెయిల్ వస్తే ఎక్కడ ఎలాంటి ఏం జరగకుండా తిరుగు ప్రయాణం కావాలని, ఒకవేళ ఎమ్మెల్సీ అంటే విజయం సాధించింది అని అనుకో అని వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ ఒకవేళ బెయిల్ రాకుంటే మాత్రం సిబిఐ, ఈడీ తీరును కావాలనే కక్షపూరితంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇదే కేసులో దాదాపు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో మనీష్ సిసోడియా అదేవిధంగా కేజ్రీవాల్కు బెయిల్ దక్కడంతో కూడా కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని కూడా తమ యొక్క వాదనలు, కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గి కూడా వాదనలు బలంగా వినిపించనున్నారు. ఇది చూడాలి బెయిల్ వస్తుందా రాదా, మరి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓకే, అయితే మరి ఎప్పటిలోగా మరి సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు మొదలు కాబోతుంది? సో సుమారుగా ఏ టైం అవుతుంది పూర్తయ్యే సమయం? రాజ్ కుమార్ చెప్పండి. రాజ్ కుమార్, మరి సుప్రీంకోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? కవిత సంబంధించినటువంటి కేసు దాదాపు 19వ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. 18 దానికంటే ముందు 1 నుంచి 18 వరకు ఉన్నటువంటి కేసుల విచారణ అనంతరం కూడా జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో కూడా ధర్మాసనం అందరూ కూడా కూర్చొని ఆసీనులు అవుతారు. దానికి సంబంధించి ఇప్పటికీ 19వ కేసుగా కూడా నెంబర్ ఇవ్వడం జరిగింది. 19 అంటే దాదాపు కోర్టు 18 కేసులు విచారణ అనంతరం కూడా ఈ యొక్క కేసును విచారణలోకి తీసుకునే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.